హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ కిచెన్. ఈరోజు నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిన ఒక విషయం మీతోని షేర్ చేసుకోవాలనిపించింది. నేను యూఎస్ మార్కెట్‌కెళ్ళినప్పుడు నాకేం కనిపించినాయి, ఇంత పెద్ద పెద్ద క్రాబ్స్. ఈ క్రాబ్ చూసినప్పుడే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను చూడడం ఫస్ట్ టైమ్ ఈ క్రాబ్స్‌ని ఇంత పెద్దవి. మన ఇండియాలో దొరుకుతాయి. కానీ ఇంత పెద్దవి నేనెప్పుడు చూడలేదు. నాకనిపించింది వీటితో మంచి రెసిపీ చేద్దామని చెప్పేసి. ముందు ఇవి ఎలా క్లీన్ చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత దీంతో రెసిపీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీ ముందుకొస్తాను. ఇలా క్లీన్ చేసుకోవాలండి. పైన కవర్ ఇలా తీసుకోండి. తీసి ఇదంతా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక 5-6 సార్లు నీళ్ళతో క్లీన్ చేసుకోండి. మనం సేమ్ ఫిష్ కడుగుతాం కదా అట్లాగే చేసుకొని. పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టం ఉంటేనేమో దీంట్లో 4 పీసెస్ చేసుకోండి, లేదంటే 2 చేసుకోండి. నేను 2 చేస్తున్నాను. ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి. నేను దీన్ని కర్రీ ఎట్లా చేయాలో స్పైసీ మన తెలంగాణ స్టైల్లో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపెడతాను. క్రాబ్స్ మసాలా కర్రీ నేను మీకు ఎంత ఈజీ మెథడ్లో చూపిస్తానంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి నూనెలో. 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం షాజీరా కలుపుకొని ఫ్రై చేసుకోండి బాగా. పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు చాలు. ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ మారింది. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోనే. అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం పుదీనా, బాగా కలిపేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనియండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టైం ఉంటే గిన్నెలో కూడా వండుకోవచ్చు కూర ఇది. కానీ బ్యాచిలర్స్ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. ఒక 4-5 విజిల్లు పెట్టుకున్నారంటే మీకు ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోతుంది. పెట్టుకొని ఒక 4 చెంచాలు నూనె వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు నూనెలో, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం షాజీరా. ఆయిల్లో ఈ మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనియండి. తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక, అవన్నీ ఫ్రై చేసుకోండి. బాగా నూనెలో ఫ్రై అవ్వనియండి. నూనె పైకి వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి బాగా కలుపుకోండి. మొత్తం పచ్చివాసన పోయేంత ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి ఇంట్లో తయారు చేసుకోండి, బాగుంటుంది. మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది. నూనె అంతా పైకి వచ్చేసింది. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, గరం మసాలా అవన్నీ వేసినాం కదా. ఒక పెద్ద స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. మసాలాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పీతలు వేసుకోండి. క్రాబ్స్ వేసేసుకోండి. మసాలాలన్నీ బాగా కలిపే వరకు ఇలా కలుపుకోండి.
కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియండి. 5 నిమిషాలు క్రాబ్స్ ఉడికిపోయినాయి మసాలాలతోని. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి. క్రాబ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు సరిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి. ఒక 5 విజిల్ల వరకు ఉడకనియండి. హై ఫ్లేమ్లో వద్దండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక 5 విజిల్ వరకు ఉడకనియండి. క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోండి. మంచి వాసన వస్తుంది. ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి పైనుండి. అన్నీ కలిసే వరకు ఎంత మంచి వాసన వస్తుంది కర్రీ. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఈజీగా చేసుకునే మెథడ్ ఇది. మీకు నచ్చితే కనుక నాకు సబ్స్క్రైబ్ చేయండి. మీరు వండాక ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.